దేవునికి మహిమ కలుగును గాక. చాలా డల్గా కనిపిస్తూ ఉన్నారు. సంతోషించే ఒక మంచి రాత్రి. మీ మధ్యకు ఒక చక్కటి వాగ్దానం వస్తుంది. ఇప్పుడు దావీదుకి వచ్చినట్టు ఆ వాక్యం మనం అందరం కూడా మీ మధ్యకు వచ్చినప్పుడు గట్టిగా మీరంతా మెలకుగా ఉన్నారనడానికి ఆమేన్ అని చెప్పాలి. సరేనా? ఆ మాట నేను మీకోసమే చెప్తాను. తర్వాత వాక్యాన్ని మనము చూద్దాం. అయితే తీయవసరం లేదు, కానీ 2వ సమూయేలు 5వ అధ్యాయం 10వ వచనంలో దావీదుకు దేవుడు తోడుగా ఉన్నందువల్ల అంతకంతకు అభివృద్ధి పొందాను. ఆ మాట మీకోసం చెప్తాను. మీ గట్టిగా చెప్తారా? నాదో కూడా వాక్యం చెప్పాల్సిన లేదు, ఆమేన్ అంటే సరిపోతుంది. సరేనా? దేవుడు మీకు తోడై ఉండి మీరు అంతకంతకు అభివృద్ధి పొందునుగాక. సరే, మనం లేచి నిలబడదాం. దేవుని వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథముల నుండి ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడబోతున్న వాక్యాన్ని మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, పరిశుద్ధ గ్రంథం నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22, 23, 24 వచనాలు. మనందరము కలిసి ఈ మాటలు చదువుకుందాం. నాతో కూడా ప్రారంభించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం నుండి 24వ వచనం వరకు ఈ మాటలు చదువుకుందాం. కలిసి చదువుదాం ఒకేసారి. కావున మునుపటి ప్రవర్తన విషయంలో అయితేనే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి అందు నూతనపరచబడిన వారు నీతియు యథార్థమైన భక్తియు గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకున్నది. మరొక మాట చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, మనందరికీ తెలిసిన వాక్యమే, 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. మరలా కలిసి చదువుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల పాతవి గతించును, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి, తలలు వంచండి. దయగలిగిన మా తండ్రి, మా ప్రభువా, మీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. డిసెంబరు 31వ తారీఖు వరకు, అనగా 2024 సంవత్సరంలో మీ అపారమైన కృపచేత మమ్మల్ని కాపాడి మీ సన్నిధికి తీసుకొచ్చిన విధానం బట్టి మీకు వందనాలు. చదవబడిన లేఖనాల నుండి కొంత సమయం మాతో మీరు మాట్లాడండి, దర్శించండి, మీరే మహిమ పొందుకోమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. కూర్చుందాం. దేవుని వాక్యాన్ని పరిశుద్ధ లేఖనాల నుండి మనము చదువుకుంటూ వచ్చాం. ఆల్ నైట్ ప్రేయర్కి రండి అంతే ఇంతమంది రారు కదండి. మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు ఈరోజు? ఎవరు తీసుకొచ్చారండి? డిసెంబర్ 31 తీసుకొచ్చింది కదా. కనుకనే మనంతా దేవుని సందులో ఉన్నాం. సరే, దేవుని వాక్యాన్ని చదువుకుంటూ వచ్చాం. కొద్ది నిమిషాలు ఆలోచన చేద్దాం. ఈ వాచ్నెట్ సర్వీస్లో 2024 సంవత్సరంలో కొన్ని జ్ఞాపకాలు మన ముందు ఉంటాయి. అవి మంచివి లేక చెడ్డవే కావచ్చు, లేక చేదైనవి కావచ్చు, తీపైన జ్ఞాపకాలు కావచ్చు. దేవుడు చేసిన ఈ 2024 సంవత్సరంలో కొన్ని కార్యాలు మన జ్ఞాపకంలో వచ్చినప్పుడు, దేవుడు ఈ 2024 సంవత్సరంలో మనల్ని కాపాడి ఎన్నో పరిస్థితుల్లో సహాయం చేస్తున్నాడు. అవి మన జ్ఞాపకం వచ్చినప్పుడు, ఆహా, దేవుడు ఎంత గొప్పవాడు అని ఆయన మనం స్తుతించకుండా, ఆయనను మనం మహిమపరచకుండా ఉండలేమేమో. చక్కని సాక్ష్యాలు చెబుతూ వచ్చారు. తీర్మానాలు కూడా ఉండాలి. కాబట్టి మనము ఈ సంవత్సరాన్ని జ్ఞాపకం చేసుకుంటే 366 రోజులు, 12 నెలలు, 52 ఆదివారాలు చక్కగా దేవుని సన్నిధిలో మనము గడిపే ఒక శ్రేష్టమైన సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలను నడిపించినట్టు నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని, మనల్ని దేవుడు నడిపించాడు.
అబ్రహామును దీవించినట్లు సర్వసంపదలు ఇచ్చినట్లు మీకు మనకి దేవుడు అటువంటి కృపచేత దీవించి నడిపించిన, అటువంటి సంరక్షించిన దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించే ఒక మంచి రాత్రి ఈరోజు. కనుక ఆయన కార్యాలు మనము జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఆయన కార్యాలు బట్టి స్తుతిస్తూ వచ్చాం. ప్రసంగి గ్రంథకర్త అంటాడు, నూతనమైనది ఏదీ లేదు అని అంటాడు. తీయదు కానీ ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో ఈరోజు జరిగిందే రేపు జరగబోద్ది, ఈరోజు ఉన్నదే రేపు ఉంటుంది అని చెబుతూ సూర్యుని కింద భూమి మీద నూతనమైనది ఏది లేదని ప్రసంగి అంటాడు 1:9లో. అయితే తూర్పు దిక్కునే ఉదయాన్నే ఉదయిస్తాడు సూర్యుడు, మరొక సంవత్సరం వస్తుంది పరమటి దిక్కు ఉదయిస్తాడంటారా? అలాగనే ఉదయిస్తాడు. కానీ మన జీవితంలో నూతనముగా మనము మార్పు చెంది నూతన జీవితాన్ని కలిగి మనం బ్రతికితే జీవిస్తే అది దేవునికి చాలా సంతోషకరం. కాబట్టి కొన్ని వాక్యాలు మనం త్వరగా నేను మీ ముందు చెప్పి ముందుకు వెళ్తాను, ఎందుకంటే రాత్రి చాలా విలువైన సమయం. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రికలోనికి మనం వద్దాం. 4వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వచ్చాం కదా చక్కటి మాటలు. ఏంటి ఆ మాటలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే 22వ వచనంలోను ప్రాచీన స్వభావం వదులుకొని అని రాస్తూ వచ్చాడు. ఆ తర్వాత 24వ వచనంలోకి వస్తాడికి నవీన స్వభావం ధరించుకొని అని అన్నాడు. ఆ 2 సంగతులు ఆ పత్రికలో రాస్తూ వచ్చాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవలసినవి, ఏమి పరీక్షించుకోవాలో అంటే ఏమి వదులుకోవాలో, ఏమి విడిచిపెట్టాలో, ఏమి ధరించుకోవాలో ఈ రాత్రి మనము ఎవరికి వారం కానీ వ్యక్తిగత స్వపరీక్ష చేసుకుంటే ఈ 2024వ సంవత్సరంలో నేను సరి చేసుకోవలసినవి ఏమున్నాయి, నేను వదులుకోవలసినవి ఏమున్నాయి, నూతన సంవత్సరంలో నేను అడుగు పెట్టబోతున్నాను, ఎలా ఉండాలి, ఏం చేయాలి అని ఇటువంటి ఆలోచనతో మనము మన ముందున్న సంవత్సరంలో అడుగు పెడితే ఆ సంవత్సరము ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటుందేమో. కనుక మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక మాట మీ ముందు జ్ఞాపకం చేస్తాను, తీయవసరం లేదు కానీ లూకాసు వార్త 13వ అధ్యాయంలో 7-8 వచనాల్లో ఒక యజమానుడు ఒక తోటమాలికి మధ్యన ఒక సంభాషణ జరుగుతూ వస్తుంది. ఏంటి అని అంటే, ఈ పండు ఆ చెట్టు అంజూరపు చెట్టు పండు వెతకడానికి వెళ్ళినప్పుడు, ఫలాలు ఎతకడానికి వెళ్ళినప్పుడు అంజూరపు చెట్టుకి ఏమీ ఫలాలు లేకుండా అది అలాగనే కనబడగా అప్పుడు యజమానుడు ఇలాగనొచ్చు, దీని చోటు దీని భూమి చాలా వ్యర్థమవుతున్నది అని అంటే తోటమాలి ఒక చక్కటి మాట అన్నాడు. 8వ వచనంలో ఏమన్నాడు దశన, అయ్యా ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, దేవుని దయా దేవుని కృప మరొక సంవత్సరాన్ని దేవుడు తన కృపలో జ్ఞాపకం చేసుకొని మనందరికీ ఇవ్వబోతున్నాడు. అదే 2025వ సంవత్సరం. ఆ సంవత్సరం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో మనకు తెలియదు. 2025 సంవత్సరం ఎంత గొప్పగా ఉంటుందో మనకు తెలియదు. అన్నీ తెలిసిన దేవునికి మాత్రమే తెలుసు. అయితే ఈ 2024వ సంవత్సరంలో మనం వదులుకోవలసినవి వదులుకుందాం, విడిచిపెట్టవలసినవి విడిచిపెడదాం. ఏమి ధరించుకొని నూతన సంవత్సరంలో మనం వెళ్ళాలో మనం నేర్చుకుందాం. మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనంలో ఏమని మాట్లాడుతూ వస్తాడంటే, అక్కడ వచనాల్లో మునుపటి ప్రవర్తన విషయంలో మోసకరమైన దురాశల వలన చెడిపోవు ప్రాచీన స్వభావమును వదులుకొని అనే మాట చెప్తూ వచ్చాడు. కాబట్టి నూతన సంవత్సరం మన ముందుంది. సరి చేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి ఒక చక్కటి అవకాశం. మన ఈ 2024 సంవత్సరము మన జీవితం ఎలా జీవించిందో అది అలా పక్కన పెట్టండి. కానీ సరి చేసుకొని మార్చుకొని నూతనముగా ప్రారంభించడానికి మన ముందు ఒక నూతన సంవత్సరం రాబోతుంది. అంటే ఉత్తమంగా జీవించడానికి, మార్చుకోవడానికి ఒక అవకాశం నీ ముందు ఉంది. కాబట్టి ఈ 2024వ సంవత్సరంలోనే మన జీవితం మార్చుకొని 2025వ సంవత్సరంలో ఉత్తమంగా, శ్రేష్టమైన జీవితంగా, మంచి జీవితంగా జీవించడానికి
ఒక అవకాశం దేవుడు మన ముందు ఉంచుతున్నాడు కాబట్టి సరి చేసుకుందాం, సరిదిద్దుకుందాం, వదులుకోవాల్సినవి వదులుకుందాం. అవి మన జీవితంలో ఉంటే చాలా నష్టం కాబట్టి వాటిని వదిలి మనం నూతన సంవత్సరంలోకి మంచిగా ప్రారంభిస్తే ఆ సంవత్సరం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో మనం చూస్తాం. అందుకంటున్నాడు కదా, మోసకరమైన దురాశల వలన చెడిపోవు ఈ ప్రాచీన పాత జీవితాన్ని మనం ఏం చేయాలని రాస్తూ వచ్చాడు, విడిచిపెట్టాలి లేక వదులుకోవాలి అనే మాట చెప్తూ వచ్చాడు. అది మీకు అర్థమవడానికి ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఒక టీచరు ఈ విధంగా ఆలోచన చేశారు. ఏమనంటే, పిల్లలు ఒకరి మీద ఒకరు రకరకాల కోపాలు, రకరకాల మాటలు, రకరకాల చెడి ఆలోచనలు, వారిలో ప్రేమ, వారిలో ఐక్యత, వారిలో చక్కటి ఈ కలుపుకొలతనం లేక ఉంటున్నప్పుడు ఆ టీచర్ ఇలా ఆలోచన చేసిందంట, వీళ్ళని చక్కగా వారున్న స్థితిని విడిచిపెట్టి మంచిగా మార్చాలి, వారికి అర్థమైనదో చెప్పాలి, ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి ఆ పిల్లల్ని పిలిచి టీచర్ ఇలాగన్నారంట, రై మీరు నా దగ్గరికి రండి అని అన్నాడు. చెప్పండి టీచర్ అన్నారు. నేను చెప్పినట్టుగా మీరు కొన్ని దినాలు చేయాలి, ఆ తర్వాత దాని అనుభవం ఏంటో మీరు చెప్పాలి అని అన్నారంట. సరే టీచర్ అన్నారు. బంగాళదుంపలు ముక్కలు ముక్కలుగా కోసి ఒక్కొక్క విద్యార్థికి, కొంతమందికి అవి ఒక సంచిలో వేసి ముడి వేసి ఇచ్చిందంట. ఎన్ని రోజులు టీచరు ఉంచమన్నారో అన్ని రోజులు మీతో పాటు, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ, మీరు ఎక్కడుంటే అక్కడ మీతో పాటే ఉండాలని. అలాగ కొన్ని రోజులు అయిన తర్వాత తీసుకొని వచ్చారు, టీచర్ అని అప్పగించారు. సరే మీ దగ్గర ఆ సంచి ఉన్నది కదా, ఎలా ఉంది దాని ఎక్స్పీరియన్స్, దాని అనుభవం అని అడిగితే, టీచర్ భరించలేకపోయాం టీచర్, దాని కంపు, దాని వాసన, అబ్బాయి ఎప్పుడు మీ దగ్గరికి వచ్చి చెప్దామా, ఎప్పటికీ ఆ మాట అప్పగిద్దామా అని అనిపించింది టీచర్, మా దగ్గర ఉండగానే ఆ వాసనకి వాంతి, ఆ వాసనకి ఉండలేకపోయాం టీచర్ అని అన్నాడు. ఈ కంపు దుర్వాసనకే మీరు ఉండలేకపోతే మీరు పగ, అసూయ, కుట్ర, రకరకాల పరిస్థితులు ఇవి మీలో ఉంచుకొని తోటివారితో మీరు ఎలా కలవగలరు, ఎలా సంతోషంగా ఉండగలరు, ఎలా మీరు ఆనందించగలరు అని టీచర్ అలా చెప్పిన, అవును టీచర్ నిజమే, ఈ కంపునే మేము భరించలేకపోయాం, అసూయ, పగ ఇవన్నీ కూడా మనుషులకి దగ్గరికి చేర్చదు, మనుషులను ఎలా చేస్తుంది, దూరం చేర్చేది. మీరు అందుకే మీ మధ్య ప్రేమ లేదు, అందుకే మీ మధ్య సఖ్యత లేదు, అందుకే మీరు కలవలేకపోతున్నారు. కనుక ఇప్పుడు మీకు అర్థమైందంటే, అర్థమైంది టీచర్ అని అప్పటి నుండి విద్యార్థులు చక్కగా కలిసి ఉండగలడం నేర్చుకున్నారంట. నిజమే, మన జీవితంలో ఏమి విడిచిపెట్టాలో అవి విడిచిపెట్టేవాలి. అవి మనతో పాటు ఉంటే మనము క్షేమంగా ఉండలేం, అవి మనతో పాటు ఉంటే మనం సంతోషంగా ఉండలేం, అవి మనతో పాటు ఉంటే ఆశీర్వాదకరంగా ఉండలేం, అవి మనతో పాటు ఉంటే మనం బాగుండలేం. అవి విడిచిపెట్టి వదిలి నూతన సంవత్సరంలో మనం అడుగు పెడితే దేవునితో చక్కటి ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనము అనుభవించగా. అందుకంటున్నాడు కదా, ప్రాచీన పాత స్వభావమును మీరు వదులుకొని నవీన స్వభావమును ధరించుకొని. నవీన స్వభావం అంటే ఏంటన్నాడు, ఆ 24వ వచనంలో చాలా చక్కగా చెప్తూ వస్తున్నారు ఆ మాటలు. మీరు దేవుని పోలికగా సృష్టింపబడిన వారు కనుక ఏమి ధరించుకోవాలి, నవీన స్వభావం ధరించుకోవాలి. నవీన స్వభావం ధరించుకున్న వారు ఎలా ఉంటారో తెలిసిన, యథార్థమైన భక్తి గల వారై ఉంటారు, నీతి కలిగిన వారుగా ఉంటారు అని ఆ 24వ వచనంలో చెప్తూ వచ్చాడు. కాబట్టి పాత జీవితాన్ని, ఆ ప్రాచీన స్వభావాన్ని, ఆ జీవితాన్ని, పాత జీవితాన్ని మనం వదిలితేనే నవీన స్వభావాన్ని అనగా కొత్త జీవితాన్ని మనము అనుభవించగలం. అలా కొత్త జీవితం అనుభవించిన మనము ఎవరి పోలిక సృష్టింపబడ్డాము, దేవుని పోలికగా సృష్టింపబడ్డాం. దేవుని పోలికగా చేయబడిన మనము నీతియు యథార్థమైన భక్తి గలవారమై ఉండగలిగి సంతోషించగలుగుతాము, ఆనందించగలుగుతాము అని అన్నాడు. కాబట్టి ఏమి వదలాలి, ఏమి ధరించుకోవాలో మనకి అర్థము ఇప్పటికే అయి ఉంటుంది. కాబట్టి ఈ 2024వ సంవత్సరంలో ఇవి నాతో ఉండడం వల్ల నేను చాలా సంతోషించలేకపోయానండి, దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళలేకపోయానండి, దేవుని మందిరానికి వెళ్ళలేకపోయానండి, దేవుని పిల్లల సహవాసం చేయలేకపోయానండి, దేవుని సన్నిధిలో ఆనందించలేకపోయానండి, అవి విడిచిపెట్టుకోలేకే నా జీవితంలో చాలా కోల్పోయాను. అయితే ఒక రాత్రి
2024 రాత్రి డిసెంబర్ 31 రాత్రి వాటిని వదులుకొని సరి చేసుకొని స్వపరీక్ష చేసుకొని మరొక నూతన జీవితం ప్రారంభించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, దేవుడిచ్చిన ఈ గొప్ప యోగ్యతను బట్టి నేను వాటిని వదిలి వాటిని విడిచిపెట్టి నేను మంచిగా జీవిస్తానని అంటావా? ఒక అవకాశం నీ ముందుంది. ఆ అవకాశం సరి చేసుకునే అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు. కాబట్టి ఈ రాత్రి మనం అటువంటి ఒప్పుకోల్లోనికి మనం వచ్చి ఒప్పుకొని సరిదిద్దుకొని నూతన సంవత్సరంలోకి అడుగు పెడితే ఆ సంవత్సరం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో ఇంకా మనం దేవుని వాక్యములో చూడగలుగుతాం. ఒక ఇద్దరు మాటలు ఇలా ఉన్నాయి, అవి మీ జ్ఞాపకం చేసి చక్కటి వాక్యాన్ని మీకు అందిస్తాను. ఏంటి అనంటే, యాకోబు గురించి అడిగితే చిన్నపిల్లవాడు నుండి వృద్ధాప్యం వరకు అడిగితే మోసగాడండి అంటారు. యాకోబు ఎలాంటి వాడంటే చెప్తాం, మోసగాడండి. ఆ మోసగాడు ఒక రాత్రి దేవునితో గడిపినప్పుడు అతడు ఎలా మార్చబడ్డాడో తెలుసా? ఇశ్రాయేలుగా మార్చబడి ఆశీర్వాదకరంగా మార్చబడగలిగాడు. అయితే ఆ రాత్రి దేవునితో గడిపాడు, ఆ రాత్రి దేవుని దగ్గర ఒప్పుకున్నాడు, ఆ రాత్రి దేవుని దగ్గర సరిచేయబడ్డాడు. కాబట్టి ప్రపంచమంతా మోసగాడు యాకోబు అన్న మోసగాడు అతడు ఇశ్రాయేలుగా మార్చబడతాడని దేవునికి తెలుసు. ఆ విధంగానే తన జీవితాన్ని మార్చబడి ఇశ్రాయేలుగా మార్చబడి నూతన జీవితాన్ని పొంది తన మాట మారింది, తన నడక మారింది, తన స్వభావం మారింది, తన జీవితం మారింది. యాకోబు ఉన్నతమైన శ్రేష్టమైన మంచి ఆశీర్వాదము పొందాడు అనడానికి యాకోబుని మనం చూడగలుగుతాం. మరొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. రాహాబు ఎవరికి తెలియదు, ఆమె చచ్చి అలాంటి జీవితమా అన్నవారు చాలామంది ప్రపంచంలో ఉన్నారు. రాహాబు జీవితం చెప్పడానికి అంత మంచిది కాదు, ఆమె గురించి ఆలోచించడానికి అంత మంచి జీవితం. కానీ ఆమె మారుతుంది, ఆమె దేవుని దగ్గరికి వస్తుంది అని దేవునికి తెలుసు. ఆమెలో గొప్ప విశ్వాసాన్ని దేవుడు చూశాడు. కనుకనే రాహాబు వేశ్యగా ఉన్న తన జీవితము మార్చుకొని ఉన్నతమైన జీవితాన్ని జీవించడానికి ఇశ్రాయేలు దేవుని పిల్లల మధ్య తన నివాసం ఏర్పాటు చేసుకునే స్థితిలోనికి రాగలిగింది. ఎలా రాగలిగింది? తన పాత జీవితాన్ని మార్చుకున్నది, తన పాత జీవితాన్ని విడిచిపెట్టింది. కనుకనే రాహాబు ఉన్నతమైన శ్రేష్టమైన మంచి జీవితం ఇశ్రాయేలు మధ్య క్రీస్తు వంశావళిలోకి రాగలిగే ఆ శ్రేష్టమైన స్త్రీగా మార్చబడింది. ఎప్పుడు? పాత జీవితాన్ని వదులుకున్నది, పాత జీవితాన్ని అసహించుకుంది, పాత జీవితాన్ని విడిచిపెట్టింది. అది వదులుకొని నవీన స్వభావం క్రొత్త జీవితాన్ని ధరించుకున్నది. కనుకనే ఆమె ఎంత ఆశీర్వాదకరంగా స్త్రీ మార్చబడిందో, ధన్యురాలుగా మార్చబడిందో. అటువంటి జీవితం నీకు నాకు కావాలి అని ఆశపడతామా? ఈ రాత్రి ఒక అవకాశం ఉన్నది. ఈ రాత్రి దేవుడు మనకిచ్చాడు ఒక అవకాశం. సరిదిద్దుకొని సరి చేసుకొని ఉన్నతమైన జీవితం, ఉత్తమముగా శ్రేష్టమైనదిగా కొత్త జీవితం జీవించడానికి దేవుడు మన ముందు కొన్ని నిమిషాలు మన ముందు ఉంచాడు నూతన సంవత్సరంలోకి వెళ్ళడానికి. కాబట్టి ఈ రాత్రి ఎవరికి వారంగానే స్వపరీక్ష చేసుకుంటే, సరి చేసుకుంటే, సరిదిద్దుకుంటే ఆ నూతన సంవత్సరంలో మనం అడుగు పెడితే దేవుడు ఆ సంవత్సరం అంతకంతకు నువ్వు వర్ధిల్లుతావేమో, అంతకంతకు ఆశీర్వదింపబడతావేమో, అంతకంతకు నీవు నీ బిడ్డలు, నీవు నీ కుటుంబం దీవించబడతారేమో. అటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదం మీ మీదకి వచ్చునుగాక. ఆ విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడేమో. రండి, ఒక వ్యక్తి ఎలాంటి జీవితం, ఎలాంటి స్థితిలోకి వచ్చాడు, ఎలా మార్చబడ్డాడో ఒక 3 సంగతులు నేను చెప్పి ముగించడానికి ఇష్టపడతాను. ఇదిగో పాతవి గతించును, ఇదిగో సమస్తము క్రొత్తవై. తన జీవితంలో పాత జీవితంలో ఎలా ఉన్నాడు, క్రొత్తగా అయిన తర్వాత ఎలా ఉన్నాడు, ఒక సంగతి మీ జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ఇష్టపడతాను. రండి, మార్కు సువార్త 5వ అధ్యాయం 15వ వచనంలో నుండి ఈ వ్యక్తి గురించి 3 మాటలు మీకు జ్ఞాపకం చేయాలని నా ఆలోచన. ఒక చదువుతారా? మార్కు సువార్త 5వ అధ్యాయం 15వ వచనంలో బట్టలు ధరించుకొని స్వతసిద్ధుడై కూర్చుండుట
చూచి భయపడిరి. సరే, ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని చదువుతూ వచ్చాం. ఒక వ్యక్తి ఎలా ఉన్నాడు, ఎలాంటి స్థితిలోకి వచ్చాడో అక్కడ వచనం మనకు రాయబడుతూ వచ్చింది. పాత జీవితంలో ఎలా ఉన్నాడు, మారిన తర్వాత నూతన జీవితం వచ్చిన తర్వాత ఎలా ఉన్నాడో మీకు కొన్ని పోలికలు లేక అతని జీవితం గురించి కొన్ని మాటలు మీకు చెప్పాలని నా ఆలోచన. 3 మాటలు ఆయన జీవితంలో నుండి మీకు చూపిస్తాను. మొదటి మాట, ఎలా పాత జీవితాన్ని వదిలి నూతన జీవితంలోకి వచ్చాడనంటే దేవునితో ఉండడానికి తపన పడ్డాడు. దేవునితో ఉండడానికి తపన పడ్డాడు. రెండో మాట, తన కుటుంబముతో కలిసి ఉన్నాడు. తన కుటుంబంతో కలిసి ఉన్నాడు. మూడో మాట, దేవుని గురించి ప్రకటించడం ప్రారంభించాడు. దేవుని గురించి ప్రకటించడం ప్రారంభించాడు. ఆ గెరాషేనుల దేశంలో దెయ్యం పట్టిన ఒక వ్యక్తి తన పాత జీవితం ఎలా ఉంది, తన మారిన తర్వాత కొత్త జీవితం ఎలా ఉంది. అందుకే మనం చదివాం కదా, కొరింథీయుల 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో. చెప్పండి ఆ వాక్యం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల పాతివి గతించును, ఇదిగో క్రొత్త వాయను. క్రీస్తుల్లో ఉన్నవాడు, క్రీస్తు చేతిలో ఉన్నవాడు, క్రీస్తు క్రింద ఉన్నవాడు పాతివి గతించును, క్రొత్త వాయను. ఈ వ్యక్తి, దెయ్యము పట్టిన వ్యక్తి తన పాత జీవితంలో ఎలా ఉన్నాడనంటే ఆ మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటే ఆ 18వ వచనంలో చూడండి, 5వ అధ్యాయం 18వ వచనంలో అతడు ఎలా ఉన్నాడో అక్కడ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. చదువుతారా? ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయనతో ఉండనిమ్మని అతనిని బ్రతిమాలు కొనెను గాని అన్న మాట మనం చూస్తాం. ఇక్కడ మారిన తర్వాత ఈ మాట చెప్తున్నాడా, మారకముందు చెప్తున్నాడా అనంటే మారిన తర్వాత చెప్తా వస్తున్నాడు. మరి మారకముందు ఎలా ఉన్నాడు? 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 2వ వచనంలో, అతను ధోని దిగగానే, ఎవరు? యేసు ప్రభువారు ధోని దిగ్గానే అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడి ఏమన్నాడో తెలిసిన? మా యొద్ద నుండి పో, మా యొద్ద నుండి పో అని కేకలు వేస్తూ వచ్చాడు. ఎప్పుడు ఆ మాట? పాత జీవితంలో. అపవిత్రాత్మ తన జీవితంలో ఉన్నప్పుడు, లోకంలో నశించిపోతున్న స్థితిలో ఉన్నప్పుడు, లోక జీవితంలో తను బ్రతుకుతూ ఉన్నప్పుడు, సమాధుల్లో కంపుకొట్టిన ఆ పరిస్థితుల్లో జీవిస్తున్నప్పుడు యేసయ్య అతనికి ఎదురుపడినప్పుడు వెళ్ళిపో వెళ్ళిపో అన్నాడు. అతడు బాగుపడిన తర్వాత, అతడు మారిన తర్వాత, అతడు స్వస్థచిత్తుడైన తర్వాత, నూతన వ్యక్తిగా మార్చబడిన తర్వాత యేసు వారు ధోనికి వెళ్ళిపోతున్నప్పుడు, అయ్యా 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 నీతో నన్ను ఉండనిమ్మన్నాడు. మారక ముందేమో వద్దు నువ్వు అని అన్నాడు, మారిన తర్వాత ఏమో నువ్వు నాకు కావాలి అని అన్నాడు. యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరిస్తే దేవుని మందిరంలోకి రావాలని తపన ఉంటుంది. దేవుని మందిరం అంటే ప్రేమిస్తావు, వాక్యం అంటే ప్రేమిస్తావు, దేవుని సన్నిధి అంటే ప్రేమిస్తావు. రక్షింపబడకుండా లోకంలోనే నువ్వు ఉంటే దేవుని సన్నిధి నాకొద్దు, దేవుడు నాకొద్దు, లోకంలోనే తిరుగుతావేమో. ఈ గెరాషేనుల దేశంలో ఈ అపవిత్రాత్మ పట్టినవాడు ఆ సమాధుల్లో తిరుగుతున్నాడు. ఎదురుపడేవారిని గాయపరుస్తున్నాడు, ఎదురుపడేవారిని తిడుతున్నాడు. అతడు మంచిగా లేడు, అతనికి ఎదురుపడేవారిని మంచిగా ఉంచట్లేదు. తన జీవితం అలాంటిది. అయితే యేసయ్య చేతులు ఎప్పుడైతే పడ్డాడో, క్రీస్తు చేతిలోనికి ఎప్పుడైతే ఆ వ్యక్తి వచ్చాడో, ఆ వ్యక్తి జీవితం ఏమైందో తెలుసా? నూతనముగా మార్చబడింది. మార్చబడిన తర్వాత యేసు ప్రభువారు వెళ్ళిపోతూ ఉంటే ధోనెక్కి, అయ్యా అయ్యా వెళ్ళొద్దు, నీతోనే నేను ఉంటా, నువ్వు నాతోనే ఉండాలి ప్రభు అని అంటే, అప్పుడు ప్రభు చాలా మంచి చక్కని మాటలు మాట్లాడుతున్నప్పుడు మనం చూస్తూ వచ్చాం. ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం, ఆలోచన చేద్దాం. దేవుని ఎరిగిన మనము దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుని ఎరగని వారు, ఇంకా నామకార్థంగా జీవించేవారు బయటే ఉన్నారు. కానీ నువ్వు నేను ఎంత ధన్యులమో తెలుసా? ఎంత భాగ్యము దేవుడిచ్చాడో తెలుసా?
ఈ సమయము వ్యర్థంగా గడపకుండా, ఇటువంటి సమయం వృధాగా చేయకుండా దేవునితో ఈ రాత్రి మనం గడిపి ఉన్నామనంటే దేవుడు మన జీవితంలో చక్కటి మార్పు. అందుకు రోమపత్రికలు అంటాడు, ఆ మాట మీకు చూపిస్తాను చూడండి. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట అందరూ చూడండి. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఒక చక్కటి మాట రాస్తూ వచ్చాడు కదా, మీ మనసు మారి నూతన పరచబడుట వలన రూపాంతరం పొందుడి అని చెప్తా వచ్చాడు కదండి. మీ మనసు మారి నూతన పరచబడి రూపాంతరము. మన మనసు మారకపోతే, మన పాత జీవితం మార్చబడకపోతే నువ్వెప్పుడూ దేవుని దగ్గరికి రాలేవు, దేవునితో మంచి సహవాసం ఉండలేవు, దేవునితో చక్కగా గడపలేవు. మన మనసు మారి రూపాంతరం మనం చెందితే, నవీన స్వభావంలోనికి మనం వస్తే, క్రొత్త జీవితంలోనికి మనం వస్తే మన జీవితం దేవునితో ఉండాలి, మనము దేవునితో గడపాలి. దేవుని సన్నిధి అంటే ప్రేమిస్తాం, దేవుని వాక్యం అంటే ప్రేమిస్తాం, దేవుడంటే గౌరవం, దేవుని వాక్యము, ఇవన్నీ మనం ప్రేమిస్తూ దేవునితోనే సహవాసం చేయాలనే తపన, తృష్ణ. అందుకు కోర కుమారులు కూడా అంటారు కదా, 42వ కీర్తన 2వ వచనంలో, నేను ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళేదను, ఎప్పుడు దేవుని చూచేదను, ఎప్పుడు దేవునితో గడిపేదను, ఎప్పుడు దేవునితో ఉండేదనని ఒక చక్కటి సంతోషకరమైన మాట ఆ కోర కుమారులు అంటున్న మాట మనం చూస్తాం. అటువంటి మాట మన జీవితంలో కూడా ఎప్పుడు అనగలమనంటే, పాత జీవితంలో మనం ఉంటే అనలేం, ఈ లోక జీవితంలో ఉంటే మనం అనలేం, లోక ఆశ జీవితాల్లో ఉంటే మనం అనలేం. మనం ఎప్పుడైతే మన మనసు మారి, మన స్వభావం మారి, మన జీవితం మారింది, మన అలవాటులు మారి, మన ఉద్దేశాలు మారి, మన స్వభావం మారి, మన జీవితం ఎప్పుడైతే మారుతుందో మన ఆశ, మన తపన ఎలా ఉంటుందో తెలిసినా, ఈ గెరాషేనుల దేశంలో స్వస్థత పొందిన వ్యక్తి, అయ్యా నువ్వు వెళ్ళొద్దనే తపనతో, నీతో ఉండాలన్న ఆలోచనతో, దేవుడంటే ప్రేమ, దేవుని సన్నిధి అంటే ప్రేమ, అటువంటి ప్రేమ మనకి ఎప్పుడు వస్తుందంటే మన మనసు మారి, పాతవి గతించి మనం క్రొత్త వారుగా చేయబడితే ఎవరితో ఉండాలన్నా తపన పడతాం? దేవునితో. సమయం దొరికితే చాలు దేవుని వాక్యం చదువుతాం, దేవుని మందిరం ఉంటే సమయానికి వెళతాం. ఆ విధంగా దేవుని సన్నిధిలో మనం గడపగలుగుతామండి. అంతకంటే గొప్ప సంతోషం ఇంకెక్కడ దొరుకుతుంది? లోకంలో ఎక్కడా లేదు సంతోషం. సంతోషము కనబడినది క్షణకాల సంతోషమే, కానీ దేవునితో ఉంటే అది నిత్య సంతోషం. అందుకంటాడు, తీయవసరం లేదు కానీ పిలిపి పత్రికలో 4:4 చెప్పండి, ఈ మాట మనకందరికీ తెలిసిందే, ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. ఇప్పుడు ఆనందించగలం, మన క్రొత్త అనుభవం ఉన్నప్పుడు, ఆ నవీన స్వభావం మనలో ఉన్నప్పుడు మనం ఆనందిస్తాం వాక్యాన్ని బట్టి, దేవుని సన్నిధిని బట్టి. అందుకు అంటున్నాడు కదా, మొదటేమో మారకముందు, తన జీవితం మార్చుకోకముందు అతడు దేవుడు వస్తూ ఉంటే వద్దు, నాతో నీకేం పని, వద్దు అని వెళ్ళిపో అన్నట్టు మాట్లాడాడు. బాగుపడిన తర్వాత, మార్చబడిన తర్వాత, నూతనంగా తన జీవితం అయిన తర్వాత, ప్రభా వెళ్ళొద్దు నాయన, వెళ్ళొద్దు నాయన, నన్ను విడిచి నీతోనే ఉంటా, నాతో ఉండు ప్రభా అంటే అంత ఆశ ఎలా కలిగింది అని మనం చూస్తూ వస్తున్నా. అవును, నిజమే. మారితే, మార్పు వస్తే అటువంటి ఆశ. ఎన్ని పనులు ఉన్నాయి, ఎన్ని పరిస్థితులు ఉన్నా సరే, ఈరోజు దేవుని మందిరం, నేను అంటాను, ఆ సంవత్సరంలో వచ్చే క్రైస్తవులైనా ఈ డిసెంబర్ 31వ తారీఖున వస్తారు, లేక 1వ తారీఖున వస్తారు, లేక క్రిస్మస్ దినాల్లో కనబడతారు. మిగిలిన దినాలు కనబడకపోవచ్చు అనుకోండి, కానీ ఖచ్చితంగా ఏ వారం రాని వాళ్ళైనా సరే ఈరోజు కనబడతారు. ఎందుకంటే తెలుసా, ఈరోజు దేవునితో గడపాలి. సంవత్సరం అంతా దేవుడు కాపాడాడుగా, సంవత్సరం అంతా దేవుడు ఆయన రెక్కల కింద దాచాడు కదా అని జ్ఞాపకం చేసుకొని సంతోషించి ఈ రాత్రి దేవునితో గడపడానికి ఎంతోమంది ఆశపడతారు. ఈరోజు నీవు నేను అందుకే దేవుని సన్నిధిలో ఉన్నాం. అటువంటి తపనతోనే మీరందరూ సమయానికి వచ్చారు కదా అనుకుంటున్నా. సరే, రెండో మాట చూద్దాం. అతడిలో మార్పు చెందిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోకి వచ్చాడో చూద్దాం. గట్టిగా చదువుదాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో, మార్కు సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాట చదువుతారా? ఆయన ఏమీ సెలవీయక నీవు నీ ఇంటి వారితో ఉండు, ప్రభు నీ మీద కనికరపడి నీకు చేసిన కార్యములన్నీ వారికి తెలియ చెప్పుము అని అన్నాడు.
ప్రభువా నీతోనే నేను ఉంటాను, నీతోనే వస్తానంటే కాదు. రెండో మాట ఎవరితో ఉండమని చెప్పాడు దేవుడు? నీ కుటుంబముతో కలిసిండు, నీ కుటుంబముతో కలిసిండు. పాత జీవితానికి మనం వద్దామా? ఎక్కడ నివాసం ఉన్నాడు? సమాధుల్లో నివాసం ఉన్నాడు కదండి. ఆ 3-4 వచనాలు, మార్కు సువార్త 5వ అధ్యాయం 3-4 వచనాల్లో ఆ మాట చూడండి, గట్టిగా చదవండి. ఎక్కడున్నాడో? వాడు సమాధుల్లో నివాసం చేస్తున్నాడు. సంఖ్యలతో నేను ఎవడు వారిని బంధింపలేకపోయాడు. ఈ 3-4 వచనాల్లో మనం చదువుతున్నప్పుడు ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడని మనం చూస్తున్నాం? సమాధులలో ఉన్నాడు. అంటే కుటుంబంతో కలిసి లేని స్థితి, స్నేహితులతో కలిసి లేని స్థితి, బంధువులతో కలిసి లేని స్థితి. తన స్థితి ఎలా ఉన్నదనంటే అపవిత్రాత్మ తన పట్టి, లోకము తన పట్టి, దురాత్మ తన పట్టి కుటుంబానికి దూరంగా ఉన్నాడు, స్నేహితులకి దూరంగా ఉన్నాడు, అయిన వారికి దూరంగా ఉన్నాడు. తన జీవితం సంతోషంగా లేదు, తన జీవితం చాలా విషాదకరంగా బాధకరంగా ఉన్నది. ఎక్కడ నివాసం ఉన్నాడయ్య అంటే సమాధుల్లో నివాసం ఉంటున్నాడు. ఎలా ఉన్నాడయ్య అంటే సంఖ్యలతో బంధించి ఉన్నాడు. ఎలా ఉన్నాడయ్య అంటే చూడ్డానికి ఒక పిచ్చివాడు, ఎవరు చూసినా భయపడే స్థితిలో ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభు తను దర్శించారో, ప్రభు చేతిలో పడ్డాడో, అతడు మారాడో, అతని ప్రభు మార్చాడో, మార్చిన తర్వాత ప్రభు అన్నాడు, నీవు నీ కుటుంబంతో కలిసి ఉండు. ఇప్పుడు ఆ వ్యక్తి మారిన తర్వాత ఎవరితో ఉంటున్నాడు? తన కుటుంబంతో కలిసి ఉన్నాడు. రే, వారంలో ఒకరోజైనా నీకు సెలవు కదా, మాతో కలిసి ఉండరా అన్న దినాలు వచ్చేస్తున్నాయి. పిల్లల గురించి ఎక్కడెక్కడో పనులు, ఏవేవో పరిస్థితులు తిరుగుతూనే ఉంటాం. కానీ కుటుంబముగా కలిసి ఉండే సమయాలు ఏదైనా ఉందయ్యానంటే ఒక మందిరం. ఆ మందిరంలోనే కుటుంబంతో కలిసి ఉండగలం. బహుశా కొన్ని పెళ్ళిళ్ళకైనా సరే అమ్మ నాన్న మీరు వెళ్ళండి, లేక ముఖ్యమైన వారు స్నేహితులు ఫంక్షన్ మీద మీరు వెళ్ళండి అన్న చెప్పవచ్చున్నాము. కానీ దేవుని మందిరానికైతే, దేవుని దగ్గరకైతే, దేవుని సన్నిధికైతే కుటుంబం కలిసి ఉండే ఒక మంచి సమయం అది ఎక్కడైనా ఉందనంటే ఏదది? దేవుని సన్నిధి. ఎందుకంటే తెలుసా, మనము లోకంలో జీవిస్తున్న మనం అవన్నీ విడిచి ప్రభుని ఎరిగాం, ప్రభు దగ్గరికి వచ్చాం. ప్రభు ఆ పాత జీవితాన్ని తీసివేశాడు, ఆ లోక జీవితాన్ని తీసివేశారు, నూతన జీవితం, కొత్త జీవితం ఇచ్చాడు. కాబట్టి రండి, పదండి. ఈరోజు డిసెంబర్ 31వ తారీఖు, సంవత్సరం ముగింపు, నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. ఖాళీగా ఎందుకు ఇంటి దగ్గర ఉంటాం? ఎందుకు సమయం వ్యర్థం చేద్దాం? పదండి మనం అందరం దేవుని సన్నిధికి వెళ్దామని ఒక రాత్రి మీ కుటుంబాన్ని దేవుని సన్నిధికి కలిపే ఈ మంచి రాత్రి. అతడు మారక ముందు సమాధుల్లో తిరుగుతూ ఉన్నాడు. అటు ఎదురుపడే వారికి రాళ్ళతో కొడుతున్నాడు, గాయపరుస్తున్నాడు, లేక రకరకాల మాటలు అంటున్నాడు. కానీ ఇప్పుడు అవేవీ లేవు. మారాడండి. దేవుని చేతిలో పడ్డాడు కాబట్టి, దేవుడు తను మార్చాడు కాబట్టి, నూతనమైన వాడిగా మార్చబడ్డాడు కాబట్టి తన కుటుంబంతో కలిసి ఉన్నాడు. తన కుటుంబంతో కలిసి ఉన్నాడు. ఒక మాట మీకు చెప్తా. ఒక ఆయన పచ్చి తాగుబోతు, భార్యను కొడతాడు, పిల్లల్ని కొడతాడు, అంత భయంకరమైన వ్యక్తి. అయితే ఒకరోజు తన భర్త వస్తున్నాడు ఇంటికి. అర్థమైపోయింది పిల్లలకు, భార్యకు, అమ్మో వచ్చేస్తున్నాడు. పిల్లలు ఒకరు వంట రూమ్లో దాక్కున్నారు, ఒకరు తలుపు చాటున దాక్కున్నాడు, ఒకడేమో బయటకు ఎక్కడికి దూరంగా వెళ్ళిపోయాడు. ఈమెమో డోర్ వేసింది. భార్య బయట నుండి పిలుస్తూ ఉన్నాడు, మేరీ తలుపు తీ, మేరీ తలుపు తీ. తీయను. మన్ను కొట్టిన దెబ్బ ముఖం మీద ఇంకా అది మచ్చ తగ్గలేదు, నొప్పి తగ్గలేదు, నేను తీయను. మేరీ నేను మారా. నో, నేను నమ్మను. మొన్న కొట్టిన దెబ్బ ఇప్పటికీ పోలేదు. మేరీ నేను మారాను మేరీ, తలుపు తీ. పోనీ నేను మారాను అనడానికి ఏం చేస్తే నువ్వు నమ్ముతావు చెప్పు అని అన్నాడంట ఆయన బయట ఉండి. అవునా, సరే అయితే నువ్వు మారావు అనడానికి నాకు తెలియాలంటే నేను చెప్పిన పని నువ్వు చేయాలి అని. అంటే ఏంటి చెప్పండి. ఆమె లోపల నుండి చెప్తుంది, ఆయన బయట నుండి వింటా ఉన్నాడంట. బయట వాకలు విడిచి చీపురు ఉన్న కనబడుతుందా? కనబడుతుంది. ఆ చీపురు తీసుకో, బయటంతా ఊడ్చే అని అన్నాడంట.
ఆయన వెంట పరిగెత్తుకొని ఆ చీపురు తీసుకొని బయట అంతా శుభ్రం చేశాడంట. మేరీ, నువ్వు చెప్పిన మాట చేశాను మేరీ, ఇప్పుడైనా నమ్ముతావా? నేను నమ్మను. సరే, ఇంకేం చేస్తే నమ్ముతావు? బట్టలు ఆరేసి ఉన్నాయి దండ మీద, అవన్నీ తీసి మడతపెట్టే, చక్కగా మడతపెట్టి అప్పుడు నువ్వు మారావు అని నేను నమ్ముతాను అన్నాడు. అప్పుడు వరకు తాగేసి వస్తే బట్టలు కనబడితే చాలు చింపేసి పిచ్చివాడిలాగా వ్యవహరించిన అతను ఆ దండ మీద ఉన్న బట్టలన్నీ తీసి చక్కగా మడతపెట్టి ఒక దగ్గర పెట్టాడంట. మేరీ, మారాను మేరీ. ఎలా మారావు? ఒక ఆయన నా జీవితంలోకి వచ్చాడు. ఒక ఆయన నా జీవితంలోకి రాగా ఏంటి ఇలాంటి జీవితం జీవించానా? కుటుంబంతో కలిసి లేకుండా నా జీవితం, తాగేసి రోడ్ల మీద అందరితో గొడవ పెట్టుకొని నా జీవితంలో శాంతి సమాధానం లేదు, పిల్లలతో సంతోషం లేదు, భార్యతో సంతోషం గడపలేని జీవితం నాదా అని ఆలోచిస్తుండగా ఒక ఆయన నా జీవితంలోకి వచ్చాడు. ఆయన నాతో మాట్లాడగా ఈ జీవితం అసహ్యం అనిపించింది. నేను విడిచిపెట్టేశాను మేరీ. ఆ ప్రభువే నా జీవితంలో రాగా నేను వదిలాను. రేపటి నుండి మీతో కూడా మందిరానికి వస్తాను మేరీ అన్నాడంట. ఆమెకు నమ్మకం కలిగింది, డోరు తీసింది. ఓ నాన్న మారాడు రండి అనగానే పిల్లలు పరిగెత్తుకొని వచ్చారు. ఆ తండ్రి పరిగెత్తుకొని పిల్లల్ని, ఆ భార్యను హత్తుకొని పట్టుకొని కాసేపు అలా మౌనంగా ఉండి, నన్ను మార్చాడు యేసయ్య, నేను మారాను, ఈ రోజు నుండి మనం అందరం కలిసి ఉందాం, కలిసి సంతోషంగా ఉందాం, కలిసి మందిరానికి వెళ్దాం అని చెప్పినప్పుడు చాలా సంతోషపడ్డారంట. ఈ గెరాషన్ల దేశంలో ఉన్న ఈ వ్యక్తి అప్పటి వరకు కుటుంబంతో లేడు, బంధువులతో లేడు, బహుశా పెళ్ళైతే భార్యతో కూడా లేడు అనుకుందాం. సమాధుల్లో తిరుగుతున్నాడు. మంచి జీవితం కాదు. ఎప్పుడైతే ప్రభు చేతిలో పడ్డాడో, మారాడో, మార్పు చెందాడో, నూతనంగా ఆ రూపాంతరం చెందాడో, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడో తెలిసిన? తన కుటుంబంతో కలిసి ఉన్నాడు అనడానికి మనం అక్కడ చూస్తూ వస్తున్నాం. పిల్లలు అంత మట్టుకు అది చాలు. ఇంకా త్వరగా మనం చూద్దాం రండి. 3వ మాటకి మార్కు సువార్త 5వ అధ్యాయం 20వ వచనం దగ్గరకు వద్దాం రండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదువుతారా గట్టిగా? వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెక్కాపొలిలో ప్రకటింప అందరూ ఆశ్చర్యపడిరి. 3వ మాట, అతడు దేవుని గూర్చి ఏం చేస్తున్నాడు? ప్రకటిస్తూ ఉన్నాడు. సమాధుల్లో సంఖ్యలతో బంధిస్తున్నప్పుడు, కేకలు వేస్తున్నప్పుడు ఆ దారి నుండి ఎవరైనా వస్తే రాళ్ళు విసిరి కొట్టేవాడు కదండి. ఆ మాట కూడా చూద్దామా? 5వ అధ్యాయం 5వ వచనంలో చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో ఆ మాట చూడండి. పాత జీవితంలో ఎలా ఉన్నాడో. కొండలలోను తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొంచున్నాడు. చాలండి. తను తాను రాళ్ళతో గాయపరుచుకొంచున్నాడు. కనబడే వారికి రాళ్ళతో కొట్టే పరిస్థితి. ఇప్పుడు ఎలా మారాడో తెలుసా? మార్పు చెందిన తర్వాత కనిపించే ప్రతి వ్యక్తికి అయ్యా యేసు ప్రభు ఎంత గొప్పవాడో తెలుసా? యేసు నన్ను మార్చాడు, యేసు ప్రభు నన్ను మార్చాడు. నా జీవితం, ఒకప్పుడు నా జీవితం మీరు ఎరుగుదురు, సమాధుల్లో నివాసం, సంఖ్యలు వేశారు, బంధించారు, పిచ్చివాడిలాగా ఉండేవాడును, నన్ను నేను తిట్టుకునేవాడును, నన్ను నేను చెప్పించుకునేవాడును, నన్ను నేను రాళ్ళతో కొట్టుకున్నాను, గాయపరుచుకునేవాడు, ఎవరైనా కనబడితే రాళ్ళతో కొట్టేవాడిని, ఎవరైనా కనబడితే తిట్టేవాడును, రకరకాలుగా మాట్లాడేవాడు. అలాంటిది యేసయ్య నన్ను మార్చాడయ్యా అని తన సాక్ష్యాన్ని దేవుని గురించి 10 పట్టణాలు కదండి, 10 పట్టణాలు వెళ్ళి దేవుడు చేసిన కార్యాలు చెబుతున్నాడు అంటే తన జీవితంలో ఒక నూతన మార్పు చూస్తున్నాం. ఈరోజు సహోదరుడా, సహోదరి, ఒకప్పుడు నీ జీవితం అలాంటిది కావచ్చు, కానీ యేసయ్య చేతిలో నువ్వు పడ్డావు. యేసయ్య నిన్ను పట్టుకున్నాడు. ఆ ప్రాచీన స్వభావం నుండి విడుదల చేశాడు దేవుడు. వాటిని వదులుకున్నావు, లేక ఆ ప్రాచీన స్వభావంలో దురాశల వల్ల చెడిపోయి నీ జీవితం కంపగొట్టి ఈ లోకంలో ఎవరికి పనికిరాని జీవితం, అందరు రసించుకున్న జీవితం, ఏంటి వీటి జీవితం ఇలా ఉంది అనుకున్న నిన్ను ఇప్పుడు ఆహా ఏమి మారాడు, ఎంత మంచిగా ఉన్నాడు, ఎంత మంచి ప్రయోజకుడయ్యాడు అని చెప్పిన స్థితిలోనికి వచ్చావనంటే ప్రభు నిన్ను ఎంతగా మార్చాడో, మంచి జీవితంలోకి వచ్చావో నీకు అర్థం కావాలి. కాబట్టి అలాంటి జీవితం ఈ గెరాషన్ల దేశంలో ఉంటున్న వ్యక్తి ఇప్పుడు తన మార్పు చెందాడు, మార్చుకున్నాడు మంచి జీవితం. ఇప్పుడు ప్రభు చేసిన కార్యాలన్నీ సాక్ష్యం చెప్తున్నాడు. కనిపించే ప్రతి వారికి కూడా యేసు ప్రభు గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. నేను ఎంతమందికి ప్రకటించమంటారు?
సహోదరుడా, ఎందుకు ఇలాగ ఈ లోకంలో బ్రతుకుతావు? రా, యేసు దగ్గరికి వెళ్దాం, దేవుని సన్నిధికి వెళ్దాం. మనతో కూడా ఈ సంవత్సరంలో ఎవరైనా ఒకరినైనా తీసుకొచ్చామా? ఒకరోజు పాస్టర్ గారు ఇలాగే ప్రకటన చేస్తూ ఒక మాట అన్నారంట, పిల్లారా, ఒక 10 విషయాలు మీకు ఒక్కొక్కరికి ఒక 5 ఇస్తాను, అది ఎంతమంది నెరవేరుస్తారో అది మీ ఇష్టం అని అనగానే పాస్టర్ గారు చెప్తా వచ్చారు, ఒక 10 మంది పేర్లు మీకు ఇస్తున్నాను. ఎవరు ఈ 10 మందిని మీ జీవితంలో ప్రభువు దగ్గరికి తీసుకురాగలుగుతారు, వారిని మార్చి ప్రభు సన్నిధికి తీసుకురాగలుగుతారని అంటే ఒక యవనస్తురాలు ఆమె లేచి ఇలాగన్నదండి, అయ్యా ఆ 10 పేర్లు నాకు ఇవ్వండి, నేను మార్చి ప్రభు సన్నిధికి తీసుకొస్తాను అని ఆ 10 పేర్లు తీసుకొని ప్రార్థన చేసుకొని ప్రారంభించిందంట. ఆమె జీవితంలో భయంకరమైన ఒక జబ్బు ఉన్నది, కొన్ని రోజులకే చనిపోతామని డాక్టర్లు చెప్పారు. ఈ జీవితం ఇంతటితో అంతమైపోద్ది, వ్యర్థంగా గడపకూడదు, ప్రభు కొరకు నా జీవితం ఉపయోగపడాలని ఆ 10 పేర్లు తీసుకొని ప్రార్థన చేసి, ఎవరైతే ప్రభు గురించి తెలియలేదో, ఎవరైతే ప్రభు గురించి ఎరగట్లేదో అలాంటి వారి దగ్గరికి వెళ్ళి చెప్పింది, అలాంటి వారి దగ్గరికి వెళ్ళి ప్రకటన చేసింది. ఒకరోజు ఆమె చనిపోయింది. సమాధి దగ్గరికి చాలామంది వచ్చారు. పాస్టర్ గారు నిలబడి ఇలా మాట్లాడుతున్నారు, ఈమె 10 మంది పేర్లు తీసుకున్నది, వారి కొరకు చాలా ప్రయాసపడ్డది, 9 మంది రక్షింపబడ్డారు. 9 మంది ఇప్పుడుగో ఈ సమాధి దగ్గరే ఉన్నారు, ఒక్క వ్యక్తే రక్షింపబడలేదు అని ఇట్లాగ ప్రకటన చేస్తూ వస్తున్నాడు, అలా మాట్లాడుతూ వస్తున్నాడు ఆమె గురించి. ఒక ఆయన ఎవరో పరిగెత్తుకొని పడిపోతూ లేస్తూ పరిగెత్తుకొని, అయ్యా అయ్యా ఆగండి. చనిపోయిన ఆమె నా దగ్గరికి వచ్చి చాలాసార్లు చెప్పింది. అప్పుడు నాకు అర్థం కాలే, కానీ తర్వాత నాకు అర్థమైంది, యేసే రక్షకుడు, యేసులో ఉంటే గొప్ప సంతోషం, యేసులో ఉంటే నా జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుందండి తెలుసుకున్నాను. ఆ సహోదరి చెప్పింది, ఇదిగో నేను రక్షింపబడ్డాను అని ఆ సమాధి దగ్గర బోరుమని మోకరించి ఏడుస్తున్నాడు. అప్పుడు పాస్టర్ గారు ఆ సమాధి దగ్గర దేవునికి స్తోత్రం అని చెప్పి చప్పట్లు కొట్టి 10 మందిని సంపూర్ణంగా రక్షించగలిగిందేమి, దేవునికి సంతోషకరమైన కార్యం చేసిందని పాస్టర్ గారు చాలా గట్టిగా చెప్పాడు. సహోదరుడా, సహోదరి, 1 సంవత్సరం దేవుడు నీకు ఇస్తున్నాడు, 12 నెలలు లేక 52 ఆదివారాలు, 366 రోజులు కావచ్చు, లేక 65 రోజులు కావచ్చు, దేవుడు నీ జీవితంలో ఇస్తున్నాడు. నీ కుటుంబం కొరకు, నీ వ్యక్తిగత జీవితం కోసమైనా, నీ సంతోషం కోసమైనా ప్రభు కోసం వాడవా ఈ సమయం? ప్రభు కొరకు ఇవ్వా నీ జీవితం? ఇస్తే నువ్వు ప్రభు దగ్గరికి వచ్చావు, నిన్ను బట్టి ఎంతమంది దేవుని దగ్గరికి తీసుకురాగలిగావు, ఎంతమంది ఈ స్థలంలో ఉండగలిగారు? అయితే అతడు ఎప్పుడైతే రక్షింపబడ్డాడో, నూతన జీవితం వచ్చిందో, 10 పట్టణాలు తిరుగుతూ యేసును మార్చాడు, యేసును రక్షించుకున్నాడు. ఇప్పుడు ఇదిగో ప్రభు గురించి చెప్పగలిగే సంతోషకరమైన జీవితం దేవుడు నాకు ఇచ్చాడని ఆ మారిన వ్యక్తి చెప్పగలిగాడు. అట్లాగా మన సాక్ష్యాలు లేవు మనకు చెప్పడానికి, దేవుడు చేయలేదా కార్యాలు మన జీవితంలో చెప్పడానికి? పాత జీవితాన్ని వదిలేద్దాం, వాటిని పరీక్షించుకునే అవకాశం ఉన్నది. ఈ లోకంలో ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు. చెత్తగా బ్రతికిన మన జీవితం ఉత్తమంగా మార్చుకునే ఒక రోజు లేక 1 సంవత్సరం మన ముందుంది. శ్రేష్టమైన రీతిలో మార్చుకోవడానికి ఒక అవకాశం మనకుంది. మార్చుకుంటామా? ఇంకా మనతోనే అవి పట్టుకొని పాత జీవితంలో మనం కొత్త జీవితంలో అడుగు పెడతామా? పాతవి వదిలేద్దాం, వాటిని స్వపరీక్ష చేసుకుందాం, విడిచిపెడదాం. నూతన జీవితంలో నూతనముగా మనం అడుగు పెడదాం. కొత్తదనము దేవునికి చాలా సంతోషం. నీకు కాదా? కొత్త వస్త్రాలు చాలా సంతోషం ఇస్తాయి, కొత్త వస్తువులు చాలా సంతోషం ఇస్తాయి, కొత్త వ్యక్తుల పరిచయం చాలా సంతోషం ఇస్తాయి, కొత్తవి చాలా ఆనందకరంగా ఇస్తాయి, మంచిదే. కానీ నువ్వు కొత్తగా దేవునికి అందులో కనబడితే నిన్ను బట్టి దేవుడు ఎంత మురిసిపోతాడో తెలుసా? నిన్ను బట్టి దేవుడు ఎంత సంతోషిస్తాడో తెలుసా? ఆ సంతోషం దేవునికి మిగిలిస్తావా, దుఃఖం మిగిలిస్తావా? సహోదరుడా, సహోదరి, ఇలా చెప్తున్నానా నేను నొచ్చుకోవద్దు, దేవుని ప్రేమతో చెప్తున్నా. ఎంతకాలం మనతో అవి మోస్తాం? భారం అనిపించట్లేదా? ముందు చెప్పాను, ఆ బంగాళదుంపలు వాళ్ళతో మోస్తే కంపు అయ్యో ఎప్పుడు వదిలేద్దాం అనుకున్నాడు. ఎంతకాలము దేవునికి అసహ్యమైనవి, దేవునికి ఇష్టం లేని మనతో మోస్తాము. వాటిని విడిచిపెడదాం, వాటిని వదిలేద్దాం. నూతనముగా రూపాంతరం పొంది క్రొత్తగా మనము మారి ఆ నూతన సంవత్సరంలో ఒక నూతన డైరీ ఎలా ప్రారంభిస్తావో తెలుసా? మొదట పేరు చాలా చక్కగా చెక్కుతావు, ఆ తర్వాత వెళ్ళిపోతాయి ఇలాంటి పేజీలు
ఏలోగా రాస్తా. కానీ మొదట నువ్వు ప్రారంభించినట్టు ఆ డైరీ చివరి వరకు ప్రారంభిస్తే, మొదటి సంవత్సరం మొదటి నెల మొదటి రోజు చక్కగా ప్రారంభించి ముగింపు వరకు చక్కగా ప్రారంభిస్తే చూడడానికి ఆ డైరీ ఎంత బాగుంటుందో చూడడానికి నీ జీవితం కూడా అంతే బాగుంటుంది. దేవుడు చాలా సంతోషిస్తాడు నిన్ను బట్టి. అలా మార్చుకుందామా? మీరైనా నేనైనా ఒక కొత్త జీవితం మనము జీవించడానికి మన ముందు కొన్ని నిమిషాలే ఉన్నాయి. రండి, పరీక్షించుకుందాం, సరి చేసుకుందాం, ఆలోచన చేద్దాం. రండి, తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి. ఈ చక్కటి సమయం మనము దేవుని దగ్గర ఒప్పుకుందాం, స్వపరీక్ష చేసుకుందాం, సరి చేసుకుందాం. ఎక్కడున్న వారం అక్కడే, అటు ఇటు కదలక, అటు ఇటు చూడక. తమ్ముడు, చెల్లి, ఒక్క మాట, దేవుని మాట మీరు వినండి. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, నీ కుటుంబాన్ని ప్రేమించాలంటే, గొప్పవారుగా మిమ్మల్ని చేయాలనుకుంటే ఆశ మంచిదే. అయితే దేవుని దగ్గర వదిలేద్దామా? ప్రాచీనమైనవి వదిలేద్దాం, పాత జీవితంలో ఉన్నవి వద్దు. కోపమా, అసూయ, పగ, ద్వేషమా, లోకాశల, ఏవి అవన్నీ నీలో ఉండడం వల్ల చాలాసార్లు చెడిపోయావు, చాలాసార్లు నష్టపోయావు, చాలాసార్లు ఏడ్చావు, చాలాసార్లు బాధపడ్డావు. వాటిని వదులుకొని, వాటిని విడిచిపెట్టి, అందుకన్నాడు, ఇదిగో క్రీస్తునందు ఎవరైతే ఉంటారో వారు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో కొత్త వాయును. పాత జీవితంలో అంతా విడిచిపెట్టి రక్షింపబడిన మనము, నూతనంగా మార్చబడిన మనము, నూతన వ్యక్తులం. క్రొత్తగా మనం బ్రతుకుదాం. క్రొత్త అలవాటులు, క్రొత్త స్వభావము, క్రొత్త యొక్క ఆలోచనలు మన జీవితంకి ఎంతో ఆశీర్వాదకరం. కనుక పరీక్షించుకుందామా, సరి చేసుకుందామా? ఈ చక్కటి సమయం నీ ముందు, నా ముందు ఉంది. దేవుడు నీకు ఇచ్చాడు. నూతన సంవత్సరంలో అలా అడుగుపెట్టేదానికంటే మార్చుకుందాం, సరి చేసుకుందాం, ఒప్పుకొని నూతనముగా అడుగు పెడదామా? గొప్ప ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. నువ్వు వెళ్ళే దారిలో రాళ్ళుంటే ఏం చేస్తావు? దాన్ని తప్పించుకొని, దాన్ని లెక్క సరి చేసుకొని మంచి మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడతావు. అలాగా నూతన సంవత్సరాలకు వెళ్దామా? పరీక్షించుకుందామా? నోరు తెరుద్దామా? మౌనంగా ఉంటే మంచిది కాదు. గట్టిగా నోరు తెరిచి, అవును ప్రభువా, ఈ 2024 సంవత్సరంలో మా జీవితంలో మీరు ఇచ్చారు. మేము ఎలా బ్రతికామో అది మాకు తెలుసు, మీకు తెలుసు. నా పక్కనున్న వారికి తెలియదు, లేక నా భర్తకు తెలియదు, భార్యకి తెలియదు, కొడుకుకి తెలియదు, కూతురికి తెలియదు. నాకు తెలుసు నా జీవితం, మీకు తెలుసు. ఒప్పుకుంటున్నానయ్యా, విడిచిపెడుతున్నానయ్యా అని దేవుని దగ్గర సరి చేసుకుందాం, దేవుని దగ్గర ఒప్పుకుందాం, ప్రార్థన చేద్దాం. మనకున్న మిగిలిన నిమిషాలు మన హృదయాలను పరీక్ష చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. నూతన సంవత్సరంలోనికి నూతన బ్రతుకుతో ప్రవేశించుటకు సిద్ధపడదాము. ఏ విషయాలు మనము ఈ సంవత్సరం చేయలేకపోయి ఉంటున్నామో